సంక్రాంతి లోపల వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే 10,000 మందితో సిరిసిల్లలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. సిరిసిల్లలోని అపారెల్ పార్కును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సందర్శించారు. నేత కార్మికులను ఆసాములుగా మార్చాలనే విప్లవాత్మక ఆలోచనతో వర్కర్ టు ఓనర్ కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు వివరించారు. 200 ఎకరాల్లో అపారెల్ పార్కును దానికి అనుసంధానంగా 400 కోట్లతో వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 2 ఏళ్లలో ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. షెడ్లలో పిచ్చి మొక్కలు మొలిచి నిరుపయోగంగా మారాయన్న కేటీఆర్ కొన్నింటిని వడ్లను నిల్వ చేసేందుకు వాడటం సర్కార్ అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్న బీఆర్ఎస్ తరఫున మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే ఇప్పటికే 2 ఏళ్లు తాత్సారం చేసిండ్రు. మీరు ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి. వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాంలకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం.